అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పల్లెటూరి బావ అమెరికా మరదలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? చక్రధరరావు గారు చాలా మంచి మనిషే. 50 ఎకరాల పొలానికి ఆసామే. బంగారం పండే పొలం వాళ్ళదే. ఇంట్లో పాడి పంట దేవతల్లాంటి ఆయన తల్లిదండ్రులకి చక్రధరరావు ఒక్కగానొక్క కొడుకు. కొడుకుని ఎంతో మంచి విలువలతో సంస్కారంతో పెంచి పెద్ద చేశారు చక్రధరరావు తల్లిదండ్రులు. వాళ్ళకి కాస్త ఆరోగ్యం బాగోదు. చక్రధరరావు వాళ్ళకి పెళ్ళైన తర్వాత చాలా ఆలస్యంగా కలిగిన ఒకే ఒక్క సంతానం కాబట్టి కొడుక్కి త్వరగా పెళ్లి చేసేయాలి అనే కంగారులో ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు. చదువు సంధ్య లేని పిల్లైనా పర్వాలేదు, కాస్త మంచి కుటుంబంలో పిల్ల, కులం కలిస్తే చాలు, చూడటానికి మనిషి బాగుంటే చాలు అనే దాంతో అందానికి వాళ్ళ కుటుంబానికి మర్యాద ఇచ్చి మంగతాయారు అనే ఒక ఆవిడతో చక్రధరరావు గారికి వివాహం జరిపించేశారు. కోడలు ఇంటికి వచ్చిన వేళ విశేషం, మహాలక్ష్మి వచ్చిందనుకుంటారు అందరూ. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అనే ఆరోగ్యం బాగోని అత్తామామ కోలుకోకపోయినా పర్వాలేదు, మంగతాయారు అలా వచ్చే అటు 3 నెదర్లు ఇటు 3 నెదర్లు 16 రోజుల పండగలు అయ్యేంత వరకు, అత్తగారు ఇవ్వాల్సిన నగలు తీసుకునేంత వరకు మౌనంగా ఊరుకుంది. ఆ తరువాత మెల్లగా వంటగది మీద ఆధిపత్యం, ఇంటి పెత్తనం, మెల్లమెల్లగా ఇంటి పెత్తనం తాలూకు తాళాలు చేజిక్కించుకున్న తరువాత మంగతాయారు అసలు బుద్ధి, గయ్యాళితనం ఒక్కొక్కటిగా బయటికి రావటం మొదలయ్యాయి. చక్రధరరావు ఆయన చాలా మంచివాడు. అసలు ఆడవాళ్ళకి చాలా గౌరవం ఇస్తారు వాళ్ళ కుటుంబంలోని మగవాళ్ళు. ఆడవాళ్ళని తొందరపడి ఒక మాట అనడం, ఒక దెబ్బ కొట్టడం ఇలాంటివి వాళ్ళ ఫిలాసఫీలకి విరుద్ధాలు అనుకునే కుటుంబం వాళ్ళదే. వాళ్ళ పెద్దలకి వాళ్ళెంతో విలువిచ్చుకుంటారు. అలాంటిదే చక్రధరరావు తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగోక ఒకవైపున వాళ్ళు మంచాల్లో పడి ఉంటే వాళ్ళని తల్లిదండ్రుల్లా చూసుకోవాల్సిన మంగతాయారు పట్టించుకోవటం మానేసిందే. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఒకవైపున వాళ్ళకి సమయానికి ఇవ్వాల్సిన మందులు ఇవ్వకుండా, ఆ విషయాలు చక్రధరరావుకి చెప్పకుండా, ఒక ట్యాబ్లెట్లు ఇవ్వాల్సింది పోయి వాళ్ళకి మరో ట్యాబ్లెట్లు ఇస్తూ, రోజు మొత్తం మీద వాళ్ళకి భోజనం పెట్టకుండా, ఆయన ఒకవైపున పొలం వ్యవహారాలు, ఒకవైపున ఇంట్లో ఉన్న బోలెడన్ని ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు ఇలా అన్నీ ఆయనే చూసుకోవాలి. దాంతో అమ్మా నాన్నల్ని ఆసుపత్రికి తీసుకెళ్ళటం, టెస్టులు చేయించడం, మందులు తీసుకురావటం, వాళ్ళ కోసం పళ్ళు, డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ తెచ్చి భార్యని నమ్మి ఆయన భార్య చేతికి అప్పచెప్పి బాధ్యత తన తల్లిదండ్రుల్లా చూసుకుంటుందిలే, కానీ కట్నం తీసుకోలేదు. తను తమ కులం అమ్మాయేనైనప్పటికీ పేద కుటుంబం నుంచి వచ్చింది భార్య అనే దాంతో తల్లి దాదాపు 250 తులాల బంగారమే అప్పచెప్పిందా, దాదాపు ఇంట్లో ఒక బీరువాడు వెండి సామానే అప్పచెప్పిందా. కోడల్ని కన్నా కూతురు కన్నా ఎక్కువగా చూసుకొని ఇనపెట్టె తాళాలు, బీరువా తాళాలు, ఇంటి పెత్తనం, పనివాళ్ల మీద అజమాయిషి అన్నీ అప్పచెప్పిందా. అలా చేసిన అత్తామామల్ని నరకం పెడుతూ మంగతాయారు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని చావుకు దగ్గరగా తీసుకెళ్ళిపోయింది. చక్రధరరావు చూసుకునేపాటికే డాక్టర్ గారు మందులు వాడట్లేదా అంటే, అమ్మ నాన్న మందులు వేసుకున్నారా అంటే రోజు మింగుతున్నాం అంటున్నారు కదా అంటే, అమ్మాయి ఇస్తుందయ్యా అనేసరికి వాళ్ళకేం తెలుసండి, వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ కాదు కదా, నా భార్య చూసుకుంటుంది డాక్టర్ గారు అని ఆయన ఇంటికి తీసుకువెళ్ళే లోపే తీసుకొస్తూ ఉండగా కారులోనే తల్లి తండ్రి ఆయన మీదే పడి ప్రాణాలు వదిలేశారు. ఇంటికి తీసుకొచ్చి శవాల్ని అలా పడుకోబెట్టాడో లేదో పనమ్మాయి వచ్చి ఆయనతో జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది. అసలు అమ్మగారు మీ అమ్మగారిని నాన్నగారిని పట్టించుకునేవారే కాదయ్యా, మీరు పొద్దున్నే బయటికి వెళ్ళిపోతే మీకు మధ్యాహ్నం క్యారియర్ పంపించేవాళ్ళు కదా, అమ్మగారు వండుకోవటం, తినటం, టీవీల దగ్గర కూర్చోవటం, వాళ్ళ చుట్టాలకి బంధువులకి ఫోన్లు చేసి గంటలు ఫోనుల్లో మాట్లాడుకోవటం, ఇక వాళ్ళ తరఫు వాళ్ళు రావటం,
అమ్మగారు చాలా గయ్యాళి వారు, మధ్యలో మంచినీళ్ళు కావాలన్నా నోరు ముయ్యమని, వాళ్ళకి మంచినీళ్ళు కూడా పోసేవాళ్ళు కాదు. అమ్మగారు నాన్నగారు మీకు మీ భార్య గారి మీద ఏదైనా చెప్తే మీకు కోపం వస్తుందేమో, మీ మధ్య మనస్పర్ధలు వస్తాయేమోననే దాంతో వాళ్ళు మీతో ఈ విషయాలన్నీ చెప్పలేదయ్యా. ఇంకో విషయం ఏంటంటే, అమ్మగారు కడుపుతో ఉన్నారు. అమ్మగారికి 2వ నెల వెళ్ళి 3వ నెల వచ్చింది. చింతకాయలు, మామిడికాయలు, ఉసిరికాయలు తింటూ వాళ్ళ అమ్మ వాళ్ళకి, పుట్టింటోళ్ళకి చెప్పుకున్నారు తప్ప, మీ అమ్మ నాన్న మంచంలో ఉన్నారని, తన కడుపులో పిండానికి పడి ఏడుస్తారేమోనని, మీరెక్కడ వాళ్ళ అమ్మ నాన్నకి బాగోలేదని మీ ఆవిడ సేవ చేయాలంటారేమో, కడుపు తీస్తారేమోనని వాళ్ళ అమ్మ మీతో నెలలు నిండిందాకా చెప్పొద్దన్నారయ్యా. అందుకే చెప్పలేదనేసరికి భార్యనే చంపేయాలి, నరికేయాలి అన్నంత కోపం వచ్చిన ఆయన కడుపులో బిడ్డ ఉంది అనేసరికి తమాయించుకొని గర్భవతి అయిన భార్యని ఏమీ అనకూడదనే దాంతో తల్లిదండ్రులకి తలకొరివి పెట్టుకొని వచ్చి వాళ్ళ దశదిన కర్మకాండాలు చేసుకున్న తరువాత ఆయన ఇలా జరిగిందని చెప్పి వాళ్ళ పెదనాన్న దగ్గర కంటతడి పెట్టుకొని, నేనే నా తల్లిదండ్రుల్ని చంపేసుకున్నాను పెదనాన్న, పెళ్లి చేసుకోకుండా పోయేదేమో, నేనే తిప్పలబడి చూసుకొని ఉండేవాడిని, అక్కడికి మా అమ్మ నాన్నలకి ఇదేమీ మలమూత్రాలు ఎత్తిపోయలేదో, మా అమ్మ దగ్గర పొద్దున వేరే, మధ్యాహ్నం వేరే, సాయంత్రం వేరే 3 మనుషుల్ని పెట్టాను, అలాగే మా నాన్న దగ్గర పెట్టాను. పాపం వాళ్ళు పల్లెటూరి వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ మందులు చదవటం వేయటం రాదు. ఇది 5వ తరగతి వరకు చదువుకుందే. దీనికి ఏ ట్యాబ్లెట్లు వేయాలో నేను కవర్లో రాసిచ్చి మరీ వెళ్ళాను. ఒకవైపున బయట పనులే చూసుకున్నా, ఇంట్లోనే తంటాలు పడినా, ఇది నా వల్ల కాదంటే నేనే తిప్పలు పడేవాడినే. దీన్ని ఏం చెయ్యాలి? నేను దీన్ని ఏలుకోను, నేను దీనికి విడాకులు ఇచ్చేస్తాను, నాకు అసలు పెళ్ళి వద్దు, పెళ్ళాం వద్దు, ఈ గొడవ ఏది వద్దు, నా వరకు నేను ప్రశాంతంగా బ్రతుకుతానంటే తప్పయ్యా. అలా మాట్లాడకు. ఏమో మీ అమ్మ నాన్న దేవతల్లాంటి వాళ్ళు, తిరిగి నీ కడుపున పుట్టాలనుకుంటున్నారో ఏమో, ఆ కడుపులో మీ అమ్మ నాన్నలే పెరుగుతుంటే చంపేస్తావా, వదిలేస్తావా? చూడు చక్రధరం, చాలా కుటుంబాలు కలిసి ఉండటానికి కారణమే పిల్లలయ్యా. కడుపుతో ఉన్న ఆడదాన్ని విడనాడటం అనేది మన వంశాల్లో, మన ఇళ్లల్లో అలవాట్లేదు. ఆ అమ్మాయి గయ్యాళి గంప అని నువ్వు తెలుసుకున్నావు కదా, కాబట్టి ముందు ఇమీడియట్గా ఆ అమ్మాయికి ఈ ఇంటి పని, వంట పని విషయాలు తప్ప మిగతా ఏ వ్యవహారాల్లోనూ ఆ అమ్మాయిని కలగజేసుకొనివ్వకు. తాళాలు వెంటనే నీ అధీనంలోకి తీసేసుకో. ఆస్తిపత్రాలు, ఇనప్పెట్టె, బీరువా బాధ్యతలు, నగల బాధ్యతలు నువ్వు చూసుకో. ఎందుకంటే ఆ అమ్మాయి మొన్నే మాట్లాడుతూ ఉండగా మా ఆవిడ విన్నదంట. ఏంటంటే, మెల్లగా నీ నోరు మూయించేసి పొలానికి వచ్చి పొలం మీద పెత్తనం మొత్తం కూడా తనే తీసుకోవాలనుకుంటుందంట. ఆడది అని కాదయ్యా, ఇల్లాలికంటూ కొన్ని హద్దులుంటాయే. ఈరోజు ఇల్లు దాటితే రేపు పొలం దాటితే తర్వాత ఊడు దాటాలనిపిస్తుంది, తర్వాత ఇంకా చాలా దాటాలనిపిస్తుంది. ఆ అమ్మాయి అత్యాశ పరురాలు. మీ అమ్మ నాన్న కులం చూసుకున్నారు, అందం చూసుకున్నారు, గుణం చూసుకోవటం మర్చిపోయారు. కట్నాల మీద మనకు ఆశ లేదు, కానీ అవతల వాళ్ళకి క్యారెక్టర్ అంటూ ఒకటి ఉండాలి. ఇక నుంచి నీ జాగ్రత్తలో నువ్వు లేకపోతే చాలా ప్రమాదం, ఆలోచించుకో అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత మంగతాయారు పోయిన చక్రధర్రావు తాత ముత్తాతలందరి పక్కన అత్తామామల ఫోటోలు పెట్టి ఏడిసి, అసలు నంగనాచి తుంగబుర్రలాగా కళ్ళల్లో నుంచి తెగ కన్నీళ్లు కార్చేసేపాటికి కోపం వచ్చిన ఆయన అసహించుకొని చెయ్యెత్తి కొట్టాలన్నంత కోపం వచ్చి తమాయించేసుకున్నాడు. ఆ తర్వాత పుట్టింటి వాళ్ళతో కూర్చొని అత్త నగల గురించి, వ్యవహారాల గురించి మాట్లాడుతుంటే, ఇంకొకసారి మీరు ఇక్కడికి వచ్చినా, మీ అమ్మాయితో మీరు మాట్లాడినా, మీ అమ్మాయి పూర్తిగా పుట్టింటికే వచ్చేసి మీ ఇంట్లోనే ఉంటుంది. ఇక నుంచి మీ అమ్మాయి అత్తారింట్లో ఉండాలనుకుంటే మీరు మాత్రం ఈ ఊరి పొలిమేరల్లో కూడా కాలు పెట్టకూడదు. నువ్వు పుట్టింటికి వెళ్ళినట్టుగానే, మీ వాళ్ళతో నువ్వు రహస్యమంతనాలు జరిపినట్టుగానే తెలిసిందంటే నేను భార్యను వదిలేయను. భార్య పోయి నేను జైలుకి వెళ్ళి ఒక 14 ఏళ్ల తర్వాత తిరిగి వస్తాను, జాగ్రత్త అని చెప్పి ఆయన ఫోన్ ఇమీడియట్గా పీకి అవతల పడేసి ఇంట్లో ఉన్నవన్నీ ఆయన వేరే ఒక గదిలో ఫోన్ పెట్టుకొని ఫోన్కి తాళాలు వేసుకోవటం మొదలుపెట్టాడు. దాంతో మంగతాయారు, మా వాళ్ళనే రావద్దంటావా అని
చచ్చిపోయిన ఆయన అమ్మా నాన్నల్ని నానా మాటలు అంటే ఆయన చెయ్యి ఎత్తి కొట్టబోతే నన్ను కానీ కొడదామనుకున్నావనుకో చచ్చిన మీ అమ్మా నాన్నల మీద ఒట్టు అనేసరికి కొడదామనుకున్న ఆయన చెయ్యి ఆయన తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవంతో ఆగిపోయింది. ఆ రోజు నుంచి ఏదో ఒక తప్పుడు మాటలు మాట్లాడటం, ఏదో ఒక పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం, ఆయన్ని నానా మాటలు అంటాం. ఇక ఆయన చెయ్యి ఎత్తితే చనిపోయిన వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆ దెబ్బలు కాయాల్సి వస్తుందని తప్పించుకొని పారిపోవటం ఇలా చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మంగతాయాడికి 9 నెలలు నిండి ఆయనే పురుడు పోసుకోవాలి. మళ్ళీ కూతుర్ని పురిటికి తీసుకెళ్లే గతి దిక్కు కూడా మంగతాయారు అమ్మా నాన్నలకి లేదు. తర్వాత మంగతాయాడికి కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకు ఎంత అందంగా ఉన్నాడంటే మంగతాయారు బాగుంటుంది, చక్రధరరావు గారు చాలా బాగుంటాడు. దాంతో చందమామ అంత అందంగా పుట్టాడు ఆ కొడుకు. కొడుకుని చేతిలోకి తీసుకుని కొడుకుని చాలా ఉత్తముడిగా పెంచాలని ఆయన అనుకుంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా కొడుకు అచ్చం ఆయన తండ్రి గుణగణాల్ని పుణికి పుచ్చుకొని పుట్టాడు. విపరీతమైన నెమ్మది, విపరీతమైన మంచితనం, విపరీతమైన అమాయకత్వం. ఎవరిని ఒక మాట అండు, నోరెత్తడు, గట్టిగా మాట్లాడటం చేత కాదు. అయ్యో నా బంగారు కొండ, నా బంగారు తండ్రి అని ఆయన తెగ మురిసిపోతూ ఉండేవాడు కొడుకుని చూసే. ఎప్పుడైతే కొడుకు పుట్టాడో భార్య మీద ఉన్న కోపంతో ఆయన తన్ని ముట్టుకోవట్లేదని, తన గదిలోకి రావట్లేదని, పిల్లాన్ని పెట్టుకొని వేరే గదిలో పడుకుంటున్నాడని కోపం వచ్చిన మంగతాయారు ఒక రోజున నా ఒంటి మీద చెయ్యి వేస్తావా లేదా, నేను వీధికి ఎక్కాల్సి వస్తుంది, ఇలా చేశావంటే అదేంటి ఒకళ్ళనే కన్నానని నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నారో తెలుసా, నువ్వు మగాడివేనా, నీకు మగతనం ఉందా అని చండాలంగా మాట్లాడే వీధిలో వాళ్ళందరూ వింటుంటే ఆయన పెదనాన్న భార్య వచ్చే, చక్రధరరావు ఇది పద్ధతి కాదు, ఆడదే హద్దు దాటి అడగకూడని అడిగిందాకా పరిస్థితులు తేకయ్యా, భర్తగా నీ ధర్మం తనని తాకటం అనేదే, ఇప్పుడు నువ్వు తనని దూరంగా పెట్టినంత మాత్రాన నీ భార్య మారుద్దా, వీధి కుక్కకు ఒక లక్షణం ఉంటుంది, ఇంటి కుక్కకు ఒక లక్షణం ఉంటుంది, నువ్వు వీధి కుక్కనే పెళ్లి చేసుకున్నావు, అలాంటప్పుడు దానికి సమయానికి కావలసినవన్నీ పడేయకపోతే అరిచే కుక్క కాస్త కరిచే కుక్క దాకా వెళ్ళుద్ది చూసుకో అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. దాంతో ఆయన ఏదో ఒక స్త్రీ ఒక పురుషుడితో వ్యభిచారం చేస్తున్న ఫీలింగ్ వచ్చేది ఆయనకి. ప్రతిరోజు ఆవిడ ఒంటి మీద చెయ్యటాలు, కాపురాలు చేయటాలు, ఎందుకో పోయిన తల్లిదండ్రులే గుర్తొస్తూ ఉండేవాళ్ళు మనసులో. అదొక రోజు భోంచేయటం ఎలాగో, స్నానం చేయటం ఎలాగో, కాపురం చేయటం కూడా ఆయన దినచర్యలో ఒక భాగం అయిపోయింది. తర్వాత మంగతాయారు మళ్ళీ గర్భవతి అయ్యి ఒక కూతుర్ని కందే. కూతురి పేరు జగదీశ్వరి అని పెట్టుకొని ఆయనే పిల్లలు లేకుండా వెళ్ళి ఆపరేషన్ చేయించుకొచ్చాడు. దాంతో నేను 12 మంది పిల్లల్ని కందామనుకున్నాను, నాకు మోనోపాజ్ వచ్చిందాకా నేను పిల్లల్ని కనాలనుకుంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తావా అని వీధికెక్కితే నీ ఇష్టం వచ్చినట్టు వాక్కోవే అని ఆయన వదిలేశాడు. ఆ తర్వాత ఇక అరిసి 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 ఓపిక అయిపోయి ఇక ఊరుకుందే. అంతా దాంట్లో కూడా మంగతాయారు ముందు గుణకర్ అస్సలు నోరెత్తడో, పెట్టింది తినేసి కామ్గా స్కూల్కి వెళ్ళిపోతాడు చదువుకోవటానికి. కూతురు జగదీశ్వరి మాత్రం మంగతాయారిని పుణికి పుచ్చుకుందే. జగదీశ్వరికి విపరీతమైన అత్యాశ, స్వార్థం, దుర్బుద్ధి, దానికి తోడు తనకి కావాలనుకున్నది దక్కించుకోవటం కోసం ఎంత పనైనా చేసేటటువంటి నీచమైన బుద్ధి చిన్నప్పటి నుంచే అలవాటైపోయింది జగదీశ్వరికి. దానికి ఒకే ఒక్క ఎగ్జాంపుల్, చక్రధరరావు గారు ప్రతి సంవత్సరం పండక్కి పిల్లలకి బట్టలు తెస్తూ ఉన్నప్పుడు ఆయన మనసుకి ఎందుకో నచ్చి అనుకోకుండా స్నేహితుడు కనపడ్డాడని గోల్డ్ షాపులోకి వెళితే 2 గొలుసులు చాలా బాగా నచ్చాయి. అందులో కొడుక్కి ఒక గొలుసు తీసుకుని కూతురికి మరో గొలుసు తీసుకున్నాడు. వారసుడు కదా, మగపిల్లాడికి మనం పద్దాకా చేయించేదేముంది వస్తువులు అనే దాంతో పిల్లాడు కాస్త పిల్లకన్నా పెద్దాడు కూడా వస్తువు వేసినా జాగ్రత్తగా ఉంచుకుంటాడని లావుపాటి గొలుసు కొడుక్కి తీసుకుంటే, పిల్ల చిన్నది కదా సింపుల్గా ఉండే చైన్ తీసుకుందాంలే, ఆడపిల్లకి పోను పోను చాలా కొనాలి కదా అని పిల్లకి గొలుసు తీసుకొని వచ్చాడు ఆయన. తెచ్చిన తర్వాత పిల్లాడి గొలుసు మీద జగదీశ్వరి కన్ను పడిందే. ఇవ్వు నాన్న అంటే ఇచ్చుండేవాడు, ఇవ్వన్నయ్యా అంటే ఇచ్చుండేవాడు గుణకర్ కూడాను. వాళ్ళని అడగాల్సిన అవసరం ఏంటి అనే ముందుగా
ఫిట్స్ వచ్చినట్టుగా పడిపోయి పిల్లాడి మెడలో గొలుసు పట్టుకొని గుంజటం మొదలుపెట్టింది. ఫిట్స్ వచ్చిన వాళ్ళకి చేతిలో ఇనప తాళాలు గుర్తు పెడతారు కానీ ఇదే వేషంరా అనే ఆయన పెదనాన్న పెద్దమ్మ వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండటం, ఈయన పక్కింట్లోనే ఉండటంతో ఏదొచ్చినా వీళ్ళింటికి వస్తారు. వాళ్ళ ముందు మంగతాయారు నోరెత్తదు. అయితే కాసేపటికి ఆ గొలుసు వీళ్ళు ఇవ్వలేదని అమ్మవారు పూనినట్టుగా లేచి నుంచొని వేపమండలు తీసుకొని ఊగిపోతూ ఆ పిల్లాడి మెడలో గొలుసిస్తేనే అమ్మవారు తన ఒంటి మీద నుంచి వీడి వెళ్ళిపోద్ది అని చెప్పి నానా రచ్చ చేసేసరికి ఇదంతా నాటకం, డ్రామా అనే ఆయన పెద్దమ్మ పెదనాన్నకి ఆయనకి ఆ వచ్చిన జనాలకు కూడా అర్థమయ్యి వెంటనే ఆ గొలుసు తీసి ఆయన కూతురికి ఇవ్వగానే కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఆ గొలుసు మెడలో వేసుకొని తనకి కొన్న గొలుసు కూడా తీసుకొని మరీ గదిలోకి వెళ్ళిపోయింది కూతురు. పెళ్ళాం బుద్ధులు పుణికి పుచ్చుకొని పుట్టిందని ఆయనకి బాగా అర్థమైంది. అంతా దాంట్లో కొడుకునే నువ్వు నీ గొలుసు ఇవ్వనని అనలేదే అని అడిగితే పోనీలే నాన్న, గొలుసు కోసమని చెల్లి నటించగలదు కానీ అదే గొలుసు కోసమని నేను చెల్లిని కొట్టలేను అని వెళ్ళిపోయాడు కొడుకు. కొడుకు అతి మంచితనానికి ఏడవాలో, కూతురు దుష్టబుద్ధికి తాట తీయాలో ఆయనకు అర్థం కాక కూతురికి వార్నింగ్ ఇవ్వబోతే కూతురు ఏంటి నాన్న నీ ఇష్టం వచ్చినట్టు అంటే ఊరుకుంటాననుకుంటున్నావేమో, నువ్వు కొడుతున్నావు తిడుతున్నావనే నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారి తెలుసు. ఎవరో ఒకళ్ళని అడిగి ఏ కాళ్ళలో పట్టుకొని ఎవరో ఒకళ్ళని లిఫ్ట్ అడిగి వెళ్ళైనా నీ మీద కేసు పెడతా. చిన్నపిల్లనైన నాతో పాచి పని పొలం పనులు చేయించుతున్నావని చెప్తా జాగ్రత్త అనేసింది కూతురు. ఆయన పెద్దమ్మ పెదనాన్న వాసనలు ఎక్కడికి పోతాయని వాడికేమో అతి మంచితనం వస్తే దీనికి ఇలాంటి బుద్ధి వచ్చిందేంట్రా అయ్యా అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత రోజులు గడిచిపోతూ ఇలా కూతురు తనకి ఏది కావాలన్నా నోరు పెట్టుకొని తన కుతంత్రపు తెలివితేటలతో కూతురు బతక నేర్చిన దానిలాగా బతికేయటం మొదలుపెట్టింది. అంతా దాంట్లో ఆయనకు ఒక వైపున పెళ్ళామంటే అసహ్యం, కూతురంటే అసహ్యాన్ని మించిన ఏహ్యతే కలిగిపోయింది ఆయనకి. కొడుకుతో ఆయనకి అటాచ్మెంట్ ఎక్కువ, కొడుకంటే పంచప్రాణాలు. అంతా దాంట్లో కొడుకు చదువుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు. కొడుకుని మంచివాడు అన్నవాళ్లే తప్ప కొడుకుని ఒక్కళ్ళు కూడా ఏంటండి మీ అబ్బాయి ఇలాగా అని ఆయన అడిగిన వాళ్ళు లేరు. కూతుర్నే ఆడపిల్ల లక్షణం ఒక్కటన్నా ఉందా చక్రధర్రావు గారు మీ అమ్మాయి దగ్గర? అసలు ఆ అరవటం ఏంటండి, ఆ కేకలు ఏంటండి? వచ్చింది మా షాపులోకి కావలసినవి కొనుక్కుందే. అమ్మా డబ్బులంటే మిమ్మల్ని అడగమంటే అడుగుదుము, లేదా రేపు ఇస్తామన్నా ఊళ్ళో వాళ్ళం ఏమీ అనుకోము. అలా కాకుండా పోరా అని తీసుకొని వచ్చేసిందండి అని ఒకళ్ళు రావటం, ఒకళ్ళు మా తోటకు వచ్చి కాయలు కోసుకొని మమ్మల్నే తిట్టిపోసి మా తోట నాశనం అయిపోవాలి వెళ్ళిందని ఒకళ్ళు మా తోటలోకి వచ్చి పూలు కోసుకొని తప్పు కదమ్మా దొంగతనం చేయటం అంటే నువ్వు నా చేయి పట్టుకొని లాగావని చెప్తానందండి మెమ్మాయనే వాళ్ళు చెప్పుకుంటే ఆయనకి తల నరికేసినట్టు అనిపించే ఏంటి పెదనాన్న ఇదే, ఆడపిల్లకి ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత మంచిది చక్రధరం, అందులోనూ మంగతాయారు కన్నా హద్దు మీరిపోతోంది నీ కూతురు, జాగ్రత్తగా ఉంచడం అవసరమంటే ఆయన ఒక్కటే చెప్పాడు. వేషాలు వేశావంటే కాలేజీకి వెళుతున్నాను కదా అని కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను, నాన్న ఏం చేసినా ఊరుకుంటున్నాడు కదా, ఏమన్నా సాగిపోతోంది కదా అంటే రేపు నువ్వు పరా ఇంటికి వెళ్ళబోయే ఆడపిల్లవి, పుట్టింట్లో నిన్ను అనవసరమైనటువంటి గీతలు గీసి హద్దుల్లో ఉంచినా నువ్వు మీ అమ్మలా ఉండే రకానివి కాదనే ఊరుకుంటున్నాను. నువ్వు ఎక్స్ట్రాలు చేశావంటే మాత్రం కూతుర్ని చంపి జైలుకి వెళ్ళిన తండ్రిగా చరిత్రలో మిగిలిపోతాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత కొడుకుది ముందు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. కొడుకు మంచితనానికి, కొడుకు దైవగుణానికి, దానగుణానికే కొడుకుని ముందు గవర్నమెంట్ ఉద్యోగం రాయిద్దామనుకున్నా ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండే అవినీతి కల్మషాల మధ్య కొడుకు ఉండలేడు. దానికి తోడు ఆయన పెదనాన్న వాడికేం కర్మరా, మనకి 50 ఎకరాలు ఉంది, బంగారం పండుద్ది పొలం, తీసుకెళ్ళి అలా గట్టు మీద తిప్పు కాసేపు, వాడికి వ్యవసాయం చేయటం వచ్చు కదా, చిన్నప్పటి నుంచే భూమి తల్లిని నమ్ముకున్నాడు, ఏ రోజుకి నష్టపోడు. మన పిల్లాడు చేతులు కట్టుకొని ఒకళ్ళ దగ్గర పనిచేయటం
చేయటం ఏంటి, మనకేం లేదనే బ్యాంకులో డబ్బులు మూలగట్లేదా, పొలం మీద బంగారంగా 3 పంటలు పండుతోంది, ఇంకా ఏం కావాలి, రేపు మాపు పెళ్లి చేసేయరా పిల్లాడికి అంది చక్రధర్రావు పెద్దమ్మ. ఆడపిల్లకి పెళ్లి కాకుండా మగపిల్లాడికి చేసే ఆనవాయితీ మనకి లేదుగా పెద్దమ్మ, ఈలోపు పిల్లాడిని వ్యవసాయంలో దించరా అన్నాడు ఆయన పెదనాన్న. మాట వరుసకి కొడుకుని వ్యవసాయానికి తీసుకెళ్తే కొడుక్కి ఎండ తగులుతుందేమో, కొడుకు కాళ్ళు కందిపోతాయేమో, కొడుకు ఎక్కడ ఎండకి తట్టుకోలేడేమోనని పొలాల మధ్యలో పాకలేయించి కొడుకు కుర్చీ వేయించి మంచం వేయించి ఇక్కడ కూర్చోయ్యా రెస్ట్ తీసుకో అనే కొడుక్కి ఇంటి దగ్గర నుంచి క్యారియర్ వస్తే నోట్లో కలిపి పెట్టుకోవటం, కొడుక్కి కొబ్బరి బొండాలు పట్టించడం, కొడుకు కోసం తోటలో ఉన్న ఫ్రూట్స్ తీసుకొచ్చి కట్ చేసి ఇవ్వటం. ఏంటి నాన్న, నేనేమైనా యువరాజుని అనుకుంటున్నావా, రానివ్వు నాన్న పొలంలోకి, వద్దయ్యా ఎండగా ఉందిరా, వద్దయ్యా బురదగా ఉందిరా, మరింకెప్పుడు నాన్న నేను వ్యవసాయం చేసేదే, నువ్వు చెయ్యాలా ఏమిట్రా, నేను బతికే ఉన్నాను కదా, పర్వాలేదులే, కాస్త పొలం ఆరిన తర్వాత గట్టు మీద అలా వీడు గొడుగు పట్టుకుంటాడు, అలా 4 అడుగులు అటు ఇటు కాళ్ళు సాగుతే అంటే తండ్రి ప్రేమ చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగేవి గుణకరికే. తండ్రి వద్దని వారిస్తున్నా తప్పు నాన్న, నువ్వు పెద్దవాడివి, నిన్ను కూర్చోబెట్టి నేను చెయ్యాల్సింది పోయి నన్ను కూర్చోబెట్టి మీరు చేస్తాననటం ఏంటనే పాపం అంతా దాంట్లో ఆయన వ్యవసాయం పొలంలోకి దిగి నేర్చుకోవటం మొదలు పెడితే ప్రాణం గిజగిజలాడిపోయేది చక్రధర్రావుదే. ఎలా రోజులు గడిచిపోతో పంతం పట్టి ఓణీల ఫంక్షను, పంతం పట్టి పెద్ద మనిషి ఫంక్షను చేయించుకున్న కూతురు ఇంటర్ అయిపోయి డిగ్రీలో చేరతానని పంతం పట్టి చేరిందే. డిగ్రీ వరకు నువ్వు చదివి వెలగబెట్టింది చాలే, ఇక నీకు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేస్తే నీవు ఇది బాధ్యత అయిపోతే గనక వెనకాల అన్నయ్య ఉన్నాడు పెళ్లి చేయాలని ఆయనంటే, నేను నాకన్నా 2 ఏళ్ళు సీనియర్ అయిన పీజీ చదువుతున్న ప్రసాద్ అనే అబ్బాయిని ప్రేమించాను నాన్న, నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను, వాళ్ళదే ఊరమ్మా అనే అడిగితే పక్కూరే, ఆయన చాలా అందంగా ఉంటారు, నాకు చాలా చాలా నచ్చారు, నేనేమి ఆయనతో నువ్వు వద్దన్నావనే హద్దులు దాటలేదు, లేదంటే ఆయన అందానికి నేను ఎప్పుడో వశమైపోయి ఉండేదాన్నే, ఆయన చాలా మంచివాడు, నోట్లో నాలుక లేని మనిషి, అందుకు నచ్చుంటాడులేమ్మా ముందు నీకు అన్నాడు ఆయన. అన్న తర్వాత ఎందుకైనా నచ్చనివ్వు, ఎలాగైనా నచ్చనివ్వు, నాకు నచ్చిన వాడిని స్వయంవరంలో నేను యువరాణ్ణి అయితే ఒక యువరాజును ఎన్నుకునేంత హక్కు అర్హతలు నాకున్నాయనే అనుకుంటున్నాను, నాకేం తక్కువ, అందం తక్కువ, చదువు తక్కువ, రేపు నువ్వు ఎలా లేదన్నా ఆస్తిలో సగం పెడతావు కదా, నేనెంత పెట్టాలో నాకు తెలుసులే కానీ నోరు మూసుకొని నువ్వు చెప్పాలనుకుంది చెప్పు అంటే నేను అతన్ని తప్ప ఎవరిని చేసుకోను, వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా డీటెయిల్స్ కనుక్కున్నాను, నేనేమి కులం కానివాడినో మతం కానివాడినో ప్రేమించానని పొరపాటు పడక నాన్న, అతనిది మన కులమే, వాళ్ళ అమ్మా నాన్నలు బాగా డబ్బున్న వాళ్ళు, సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళదే, ప్రసాద్ వాళ్ళు 2 అన్నదమ్ములు, ప్రసాద్ పెద్ద కొడుకు, ప్రసాద్ తమ్ముడికే ప్రసాద్ వాళ్ళ నాన్న స్నేహితుడి కూతురు రెడీగానే ఉందంట, ఎప్పుడో అనుకున్న పెళ్లి సంబంధం, 2 కొడుకులకి ఒకేసారి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు వాళ్ళ నాన్న. ప్రసాద్కి ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి పీజీ దాకా చదువుకున్నాడు, వాళ్ళ తమ్ముడు డిగ్రీతోనే చదువు ఆపేసి అతనికి వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ప్రసాద్ వాళ్ళ నాన్నకి వ్యాపారాలు ఉన్నాయి, రైస్ మిల్లులు ఉన్నాయి, అవన్నీ వాళ్ళ తమ్ముడు చూసుకుంటున్నాడు. ప్రసాద్కి సిటీలో జాబు, నేనుండేది రేపొద్దున వేరు కాపురమే, దానికి తోడు ప్రసాద్కి అక్క చెల్లెళ్ళు లేరు, నాకు ఆడపడుచుల పీడ దరిద్రం లేదు, ప్రసాద్ వాళ్ళ అమ్మా నాన్నలతో నేను ఎలా ఉండాలనేది నాకు బాగా తెలుసు, అవునులేమ్మ మీ అమ్మలాగా కన్నింగ్నెస్ అనేది మీకు పుట్టుకతో పెట్టిన విద్య కదమ్మా, ఒకళ్ళు నేర్పక్కర్లేదుగా, నువ్వు అందులో PhD ఎప్పుడో చేసేసావు కాబట్టి నాన్న నోరు మూసుకొని చెప్పు, నోరు మూసుకొని ఎలా చెప్తారు నాన్న, పెదవ్వాగుడు వాగితే పళ్ళు రాలుతాయి, సరిగ్గా చెప్పు అన్నాడు ఆయన. రేపు వాళ్ళు నన్ను పెళ్లి చూపులు చూసుకోవటానికి వస్తానన్నారు, మిగతా విషయాలు వాళ్ళతో మాట్లాడుకో, పెట్టుపోతల దగ్గర లోటు రానివ్వకో, వాళ్ళు కట్న కానుకలకు ఆశించే మనుషులు కాదు, కానీ నాకు ఇవ్వాల్సిందైతే నువ్వు నాకు ఇవ్వాలి, లేకపోతే నేను వీధికి ఎక్కుతానని నా గురించి నీకు బాగా తెలుసు నాన్న, గుర్తు పెట్టుకొని మాట్లాడు, రేపు నువ్వేం మాట్లాడినా అంది కూతురు. అంతా దాంట్లో
కూతురు మాట్లాడిన దాంట్లో ఎవరైనా తన కాళ్ళ కింద ఉండాలి మంగతాయారుకే. అత్తామామలంటే తొక్కేసింది ఆ రోజుల్లో పైలోకానికి పోయారో. మొగుడు ప్రపంచానికి పరువుకి వెరసైనా సరే తన నోట్లో నోరు పెట్టడు. ఇప్పటికీ వంటగది మీద ఇంట్లో విషయాల మీద అజమాయిషి తనదే. ఇక కొడుకు విషయానికి వస్తే కొడుకునే ఎప్పుడో తొక్కేసింది, అసలు నోరెత్తడు. ఎందుకురా అమ్మకి ఎదురు చెప్పవో, నిన్ను అంతంత మాటలు అంటుంటే అమ్మని అక్కని పడేసి 4 పీకులు ఎందుకురా పీకవు నువ్వు? మీ అమ్మ కాళ్ళొత్తంటే ఒత్తుతావో, మీ అమ్మ తలపట్టంటే పడతావో, మీ అమ్మ అయితే ఈత అంటే తెచ్చి పెడతావో, నీ చెల్లెలకి ఎందుకురా ఫ్యాన్ స్విచ్లు నువ్వు వేసేదే, టీవీ రిమోట్లు నువ్వు నొక్కి పెట్టేది, దాని కాళ్ళ ముందు చెప్పులేసేదే, అదేది అడిగితే అది దున్నపోతు తిన్నట్టు తింటంటే వెళ్ళి తీసుకొచ్చి పెట్టేది, చెంపలు పగలగొట్టలేవు మీ అమ్మాయి మీ చెల్లెలువనే చక్రధర్రావు అంటే. చక్రధర్రావు పెదనాన్న మరి నువ్వెందుకు చేయలేదురా ఆ పని, ఎంతకాలంగా వాడిని అంటున్నావు అంటే, పెదనాన్న అనేసరికి అవునయ్యా, ఎంతైనా వాడిది మన వంశం, మన రక్తం, మన వారసుడు రావాడు. ఆడవాళ్ళని కొట్టడం తిట్టడం ఇళ్లల్లో నుంచి గెంటేయటం మనకు అలవాటు ఉందా? నీ భార్య వచ్చిన కుటుంబ విలువలు, పెరిగిన పరిసరాలు, పెంచిన పెంపకాలు నీ పెళ్ళాన్ని అలా తయారు చేస్తే, నీ పెళ్ళాం పెంపకంలో నీ పెళ్ళాం రక్తంలో ఉన్న బుద్ధులు ఎక్కువ ఓవర్ డామినేట్ చేసి నీ కూతురు మీ ఆవిడ కన్నా 100 ఆకులు ఎక్కువ చదివింది పుట్టింది. వాడేం చేస్తాడు ఇప్పుడు? మీ ఆవిడ కాళ్ళు వత్తమంటది, వాడు వత్తనంటాడు. ఇక నీ పెళ్ళాం మొదలు పెట్టుద్ది, నిన్ను నేను ఏ పాపిష్టి కడుపును మూసానో, నువ్వు పుడుట్లో పోనన్నా పోలేదు, నిన్ను నేను 9 నెలలు మూసాను, నెప్పులు పడి కన్నాను, పాలిచ్చి పెంచాను, మీ ఆవిడ దెబ్బకు వాడు తట్టుకోగలడంటరా? ఇక నీ కూతురు మొదలు పెట్టుద్దే, రక్త సంబంధం అంటే ఏంటి, అన్నా చెల్లెళ్ళు అంటే ఏంటి, నువ్వొక అన్నవా, నీదొక రక్త సంబంధమా, నువ్వొక అదా ఇదా అని ఆ టార్చర్ అంతా వాడెక్కడ పడతాడురా అమాయకుడైతే. అది కాదయ్యా, నువ్వు ఇలా ఉండకూడదురా గుణ, నువ్వు ఇలా ఉంటే ఎలా నాన్న? గట్టిగా నోటితో అయినా సమాధానం చెప్పరా? ఏమని చెప్పను నాన్న, ఇప్పటికే మన ఇంట్లో ఆడవాళ్లే రాజ్యం వెళ్తున్నారని, మగాళ్ళమైన మనం ఆడవాళ్ల కొంగుచాటును బతుకుతున్నామని ఊరంతా మన ఇంటి కాపురాల గురించి, సంసారాల గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు నేను ఎదురు పోట్లాడి ఎదురు గొడవ పెట్టుకొని వాళ్ళతో పాటు నన్ను వీధులకు ఎక్కమంటారా నాన్న? అమ్మ సంగతి మీకు తెలియంది కాదు. అమ్మ జుట్టు వెరబోసుకొని రోడ్డు మీద నడి మధ్యలో కూర్చొని ఎలాంటి మాటలు మాట్లాడుద్దో, ఎలాంటి శాపనార్థాలు పెట్టుద్దో, జనాల్ని పోగేసి ఎలాంటి చాడీలు చెప్పుద్దో అన్నీ తెలిసిన మీరే మౌనం వహించే నన్నెలా నాన్న అమ్మతో గొడవ పెట్టుకోమంటున్నారో. ఇక చెల్లి విషయం, చెల్లి అమ్మకన్నా కూడా 100 ఆకులు ఎక్కువ చదివిందని తాతే చెప్తున్నాడు. అసలు చెల్లి నోట్లో నేను నోరు పెట్టడానికేనా నాన్న, చెల్లితో వేగటానికేనా? ఒకటి తెలుసా నాన్న, నేను ఒకటి నమ్ముతాను, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే. అశుద్ధంలో కాలు పెడితే కాలు కడుక్కోవచ్చు, అశుద్ధమైన మాటలు మాట్లాడే మనుషుల నోట్లో నేను నోరు పెట్టలేను నాన్న. నాకు సంస్కారం విలువలు ఉన్నాయి, నన్ను క్షమించండి. నేను వాళ్లతో అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేనని కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు తెలివితేటలు లేనివాడో, వాడు చేతగానివాడో, వాడు మగాడు కానివాడో కాదురా, వాడికి విలువలు తెలుసు. కాబట్టే వాడు వాళ్ళ నోట్లో నోరు పెట్టట్లేదని తెలుసుకో అని చక్రధర్రావు పెదనాన్న పెద్దమ్మ అని వెళ్తే ఆయన తలకాయ పట్టు కూర్చొని, కొడుకు అతి మంచివాడయ్యాడని దేవుడా, ఎంత మంచి కొడుకుని ఇచ్చావయ్యా, నీకు ఏ జన్మలో వజ్రాల పూలతో పూజ చేసుకొని ఉంటాను నేను అని పొలం గట్టు మీద కూర్చొని దేవుడితో మాట్లాడుకుంటూ, అంత పాపం నేనేం చేశానయ్యా, అలాంటి పెళ్ళాన్నే, అంత నీచమైన పనులు పోయిన జన్మలో నేనేం చేసి ఉంటానంటావు, అంత దరిద్రపు కూతుర్ని ఇచ్చావేంటయ్యా నాకు? అందరూ మహాలక్ష్మి పుట్టిందనుకుంటారు, అసలు డైరెక్ట్గా నాకు శూర్పణఖ, లంకిని, శంకిని, కామిని, మోహిని ఇవన్నీ కలిసిన రూపంలో పెళ్ళాము కూతురు వచ్చారేంటయ్యా నా జీవితంలోకి? నేనే అంత దరిద్ర పాపం ఏం చేసుకున్నానో అనుకునేవాడు ఆయన. అంతా దాంట్లో కూతురు చెప్పిన దాంట్లో మంగతాయారుకే రేపు రాబోయే అల్లుణ్ణి తన కాళ్ళ కింద తొక్కేయాలని, తన అదుపాజ్ఞల్లో పెట్టాలని
తన కొడుకులాగా మొగుళ్లాగా తను ఊళ్ళో వాళ్ళందరినీ కూడా తను చెప్పినట్టు వినేలాగా ఉంచటం మంగతాయారికి అలవాటు. అలాగే ఉంచాలి. వచ్చే వియ్యంకుడు వియ్యపురాలు కూడా తన కాళ్ళ కింద చెప్పుల్లా, చెప్పు కింద తేళ్లలా తన అదుపాజ్ఞల్లో ఉండేలా ఉంచేవాళ్ళై ఉండాలి అనుకుందే. ఆ తర్వాత తెల్లారి వాళ్ళు చూసుకోవటానికి రానే వచ్చారు జగదీశ్వరిని. కాకపోతే అంతా దాంట్లో మంగతాయారికి బెడిసి కొట్టిన విషయం ఏంటంటే, ప్రసాదు మంగతాయారు కాళ్ళ దగ్గర ఉండే అల్లుడు కాదు. ప్రసాద్ వాళ్ళ అమ్మా నాన్న మంగతాయారు ముందు చేతులు కట్టుకొని మంగతాయారు చెప్పిన ప్రతిదానికి తలాడిచ్చే డూడు బసవన్నలు అంతకన్నా కాదు. మంగతాయారు దగ్గర లేనిది ప్రసాద్ దగ్గర, ప్రసాద్ కుటుంబం దగ్గర ఉన్నది సంస్కారం అనే అతి విలువైన నిధి అనే చక్రధరరావు గారికి, ఆయన పెదనాన్న పెద్దమ్మలకి, గుణకర్కి అర్థమైందే. జగదీశ్వర్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాడో ప్రసాద్ వాళ్ళకి అర్థం కాలేదు. పెదపకాలం పెదబుద్ధులు అనుకోవాలేమో అనుకున్నారు వీళ్ళు. ఆ తర్వాత మంగతాయారు చాలా భేషజంతో వచ్చి కూర్చొని, మా అమ్మాయికి మేము బాగానే పెడదాం అనుకుంటున్నాము, మీ అబ్బాయికి ఏముంది వెనకాల అంటే, మీ అమ్మాయికి ఏమీ పెట్టమని మేము అడగలేదే, మీరు పెట్టినా పెట్టకపోయినా మేము మీ అమ్మాయిని మా అబ్బాయి ప్రేమించాను అని చెప్పినప్పుడే సంస్కారంతో ఇంటి కోడల్ని చేసుకుందామని మేము వచ్చాము అన్న తర్వాత పెట్టకుండానే చేసుకుంటున్నారా ఏంటి? అయితే పెట్టుపోతల దాకా వస్తే మా ఆయన బాగానే పెడతాళ్లే కానీ ఇంతకీ కోడలికి మీరేం పెడదాం అనుకుంటున్నారో, మా కోడలికి ఏం పెట్టాలో, ఎంత పెట్టాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలో మాకు బాగానే తెలుసులే కానీ నీ కోడలికి నువ్వేం పెట్టాలో ఆ సంగతి చూసుకో ముందు అంది ప్రసాద్ వాళ్ళమ్మ. నా కోడలు రాకముందే నేనేం పెడతానో పెట్టనో నీకు తెలుసా? కొందరు ముఖం మీదే రాసి పెట్టి ఉంటుంది ఇల్లాలి లక్షణం, కొంతమంది ముఖం మీదే రాసి పెట్టి ఉంటుంది గయ్యాళి గంపల లక్షణం. అది ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదులే అనేసింది ఆవిడ. ఇలా కాసేపు ఆడోళ్ళు చెలొక్తులు విసురుకుంటున్నట్టుగా మాటల యుద్ధం అయిపోయిన తర్వాత ప్రసాద్ వాళ్ళకి మంచి రోజు చూసుకొని కబురు పెడతానని అంతా దాంట్లో చక్రధరరావు గారు ఏమీ మాట్లాడలేదు. ఆయన పెదనాన్న పెద్దమ్మ కూడా అబ్బాయి వాళ్ళ కుటుంబం గురించి కనుక్కున్నామయ్యా, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళు, చాలా సంస్కారవంతుల కుటుంబం. వాళ్ళ నాన్న ఆయన చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడు అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోతే ఆయన స్నేహితుడి భార్యని చెల్లెలిగా భావించి స్నేహితుడి కూతుర్ని ఆయనే చదివిచ్చి మాటిచ్చి తన రెండో కొడుక్కిచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి అదే మాట మీద రూపాయి కట్న కానుకలు తీసుకోకుండా ఆ అమ్మాయిని రెండో కొడుక్కి చేసుకోవటానికి ఒప్పుకున్న గొప్ప వ్యక్తి ఆ ప్రసాద్ తండ్రే. వాళ్ళు ప్రేమ వివాహాలకి విరుద్ధం కాదు, కాకపోతే వాళ్ళు సంస్కారహీనులు కాదు. వాళ్ళు మన పెట్టుపోతలు అడిగారా, నీ పెళ్ళం ఎందుకురా ఆ వాగుడంతా అక్కడ, ఈవిడ అంటే అందరూ పడుంటారా, మనకంటే రాత కర్మ తప్పదు కాబట్టి నువ్వు పిల్లాడు వంగి లొంగి ఉంటున్నారు, ప్రపంచమంతా ఈవిడ కాళ్ళ కింద ఉండాలంటే ఎలారా అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు అంతా దాంట్లో చక్రధరరావు గారు ఏమీ మాట్లాడకుండా కొడుకుని తీసుకొని పొలానికి వెళ్ళిపోయాడు. మంగతాయారికి వచ్చిన ప్రసాదు ఏమీ మాట్లాడకుండా ఉండటం, వాళ్ళమ్మ రెచ్చిపోయి మాట్లాడటం, వాళ్ళ నాన్న మౌనంగా ఉండటం, ప్రసాద్ తమ్ముడు అసలు ఏమీ మాట్లాడకుండా కూర్చోవటం, మంగతాయారు కాళ్ళకి వాళ్ళు వంగి వంగి దండాలు పెట్టకపోవటం, మంగతాయారు ఆజ్ఞలు వాళ్ళు శిరస వహించి పాటించకపోవటం, ఇవన్నీ నచ్చకపోవటంతో మంగతాయారు వీళ్ళు కొరకరాని కొయ్యల్లా ఉన్నారని కూతురుతో నాకు ఈ సంబంధం నువ్వు చేసుకోవటం సుతరాము ఇష్టం లేదు, నాకు వాడు నచ్చలేదు, వాడి అమ్మ బాబు వాడి కుటుంబము నచ్చలేదు, చచ్చినా ఒప్పుకోను, నేను నువ్వు వాడిని చేసుకుంటానంటే అనేసిందే. ఇంతటితో ఈ కథ మొదటి భాగం పూర్తి. రెండవ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. రెండో భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.